భూమి ప్లీజ్, ఇప్పుడు నువ్వు నిజం చెప్పేస్తే బావ నన్ను చంపేస్తాడు. భూమి నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాడు. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు భూమి. నువ్వేం చెప్తే అది చేస్తాను. ప్లీజ్ భూమి, భూమి ప్లీజ్. ఇది నేను కావాలని చేయలేదు భూమి. నువ్వు రాఘవ బావతో ఛాలెంజ్ చేసినప్పుడు చాలా బాధగా అనిపించింది. నా మొగుడితో ఒక ఆడపిల్ల ఛాలెంజ్ చేసిందని కోపం ఒకవైపు, నువ్వు ఆ ఛాలెంజ్ లో గెలిస్తే ఇంట్లో వాళ్ళ దగ్గర రాఘవ బావ విలువ తగ్గిపోతుందని బాధ మరోవైపు. అందుకే ఈ ఛాలెంజ్ లో మీరు ఓడిపోవాలనుకున్నాను. ముందు 2-3 చిన్న చిన్న ప్రయత్నాలు చేశాను, కానీ అవేవీ సక్సెస్ కాలేదు. ఆఖరి రోజు ఎలాగైనా సరే మిమ్మల్ని ఓడించాలన్న కసితో ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళతో రైడ్ చేయించాను. మీరు ఓడిపోవాలని చేశానే కానీ ఆ హోటల్ మూతపడాలని నేను కోరుకోలేదు. నన్ను నమ్ము భూమి, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా. అలేఖ్య, ఇదంతా మా బావ కోసమే చేశాను కానీ మీ మీద కోపంతో కాదు. ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలే భూమి, ప్లీజ్. నీ మాయ మాటలు రాఘవ బావ నమ్ముతాడేమో కానీ నేను నమ్మను. నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. ఇప్పటి వరకు చాలాసార్లు క్షమించాను. ఇప్పుడు మాత్రం నిన్ను క్షమించాలని నేను అస్సలు అనుకోవడం లేదు. కానీ ఒకే ఒకరు నాకు అడ్డుపడుతున్నారు, అదే రాఘవ బావ. ఆయన ఎంతగానో నమ్మిన నువ్వు ఇలాంటి దుర్మార్గురాలివని తెలిస్తే బావ తట్టుకోలేరు. ఆయన కోసమే నిన్ను క్షమిస్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలేక్యా, కుట్రలు కుతంత్రాలు ఎప్పటికైనా బయటపడతాయి. నీ నిజస్వరూపం బావకు తెలిస్తే ఆ రోజు నిన్ను కాపాడడానికి ఆ దేవుడు కూడా దిగిరాడు. పరిస్థితి అంతవరకు తెచ్చుకోకుండా